నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి అజెండా బట్ట బయలు, జగన్స్ హిడెన్ అజెండా ఎక్స్పోజ్ చేద్దాం. ఏమి ఆ హిడెన్ ఎజెండా, ఏంది బట్ట బయలైంది, అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పార్టీకి ఒక జెండా ఉంటుంది, ప్రతి జెండాకి ఒక ఎజెండా ఉంటుంది. జగన్ రెడ్డి గారి అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా ఉంది, ఆయనకు ఒక ఎజెండా ఉంది, ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అంటే, అభివృద్ధిని అడ్డు కావటమే నా ఎజెండా అన్న ఒక పాలసీని వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు తూచా తప్పకుండా. ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ వీలైతే ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ అభివృద్ధిని అడ్డు కావటమే తక్షణ కర్తవ్యం అని కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. హ్యావింగ్ సెడ్ దిస్, నేను ఈ వీడియోలో ఒక 11 ఎగ్జాంపుల్స్ విత్ డేటా 11 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ నేను తీసుకుంటాను. భారతదేశంలో అతి ప్రతిష్టాత్మకమైన బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్లో గూగుల్ వాళ్ళు పెట్టడం ఏఐ హబ్ డేటా సెంటర్ని. అక్కడి నుంచి మొదలుపెట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ గూగుల్ అనేది ప్రపంచం అంతా కూడా గర్విస్తున్నటువంటి సంస్థ వైజాగ్కి రావటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం, గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్న తరుణంలో ఆ అభివృద్ధి జరగకూడదు అని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలా చేశారంటే, ఈ గూగుల్ సంస్థ కోసం 200 ఎకరాలు భూసేకరణ అనేది ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసినప్పుడు భీమిలి నియోజకవర్గంలో మొదట్లో రైతులకి ప్రభుత్వం వారు ఎకరానికి 17 లక్షలు ఆఫర్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా ధర నిర్ణయించారు. అయితే రైతులంతా ఒక రిక్వెస్ట్ చేశారు, ఆ ధర సరిపోదు, ధర పెంచమని. సో వాళ్ళ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం వారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గూగుల్కి ఆ ల్యాండ్ పర్ ఏకర్ 2.55 lakhs నిర్ధారించారు. అయితే ఇది ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది యాజ్ పర్ ద ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహెబిలిటేషన్ యాక్ట్ 2013. ఈ ఎల్ఏ యాక్ట్ 2013 అంటారు. ఈ ఎల్ఏ యాక్ట్ ప్రకారంగా ఎక్విజిషన్ చేసి ఫైనల్గా ఒక నిర్ధారణకు వచ్చారు, ఎకరానికి 19.55 acres ఇవ్వాలి అని. అంటే ఒక మంచి ధర నిర్ణయించారు, రైతులకు కూడా నష్టం కలగకుండా లబ్ధి పొందాలి అని. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఆనంద హర్షాది రేఖాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఆపాలి అనే ఒక దుష్ట సంకల్పంతో బినామీ పేర్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మరి అప్పట్లో వాళ్ళకి చెంచాగిరి చేసిన అధికారులు కానీ ఒక 300 ఎకరాల రైతుల దగ్గర నుంచి బినామీ పేర్లతో అగ్రిమెంట్స్ చేసుకొని ఆ ల్యాండ్ని ఎక్విజిషన్ కింద గూగుల్కి ఇవ్వకుండా అడ్డుపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే, ఒక అతను పిటిషన్ వేశారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి అగెనెస్ట్గా కోర్టులో. అతని పేరు అప్పారావు. వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన నీచ నికృష్ట దౌర్భాగ్యమైన పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంటంటే, ఆ అప్పారావు అనే అతను చనిపోయాడు, లేడు. అంటే చనిపోయిన వ్యక్తులతో కూడా పిటిషన్ వేయించి ల్యాండ్ ఎక్విజిషన్ ఆపేటటువంటి ప్రయత్నం చేశారు గూగుల్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో. ఇక నా రెండో పాయింట్, మధురవాడ దగ్గర ఐటీ హిల్స్లో 27.10 acres రహేజా ఐటీ పార్క్ పెట్టడానికి వస్తే వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఒక పెద్ద రహేజా ఐటీ పార్క్ హైదరాబాద్లో కూడా ఉంది, దానివల్ల సుమారుగా 15,000 మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనే ఒక సంస్థకి చెందిన అధ్యక్షుడు శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఆధ్వర్యంలో ఒక పిటిషన్ వేయించారు. ఎందుకు అంటే, ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఆ పాలసీ ప్రకారంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంటే దానికి నిధులు ఇవ్వకుండా నివారించాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తే అది హైకోర్టు వాళ్ళు ఆ పిటిషన్ తోసిపుచ్చారు, తిరస్కరించారు.
సో దీన్ని ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక మూడో అంశం మనం చూసినట్టయితే సత్వా ఐటీ కంపెనీ అనే ఒక కంపెనీ వస్తే మధురవాడలో దానికోసం 30 ఎకరాలు ఎక్విజేషన్ చేయాలి అని ప్రయత్నం చేస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెంకటరెడ్డి అనే అతని ద్వారా పిటిషన్ వేయించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం, దాన్ని ముందుకు సాగనివ్వకుండా చేసిన ప్రయత్నం కూడా ఒకటి చేశారు. ఇక నాలుగో అంశం వచ్చినట్టయితే టీసీఎస్ మనందరికీ తెలుసు, అతి ప్రతిష్టాత్మకమైన సంస్థ టీసీఎస్ కూడా వైజాగ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే 21.16 ఏకర్స్ ఎకరం 99 పైసాకి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేపించారు. అది వేపించిన వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళ వ్యక్తుల పేరుతో కాకుండా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే ఒక సంస్థ పేరుతోటి ఈ పిటిషన్ వేపించారు. వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఐదో పాయింట్, కాంగ్నిజెంట్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీకి కూడా భూమిని 99 ఎకరాలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా కూడా పొన్నమోలు సుధాకర్ అనే అతను మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన పార్టీ నాయకుడో మరి అడ్వకేటో తెలియదు కానీ ఆయన దీని మీద అడ్డుకునే ప్రయత్నం వేసి పిటిషన్ వేయించిన సంఘటన. ఇంకా సిక్స్త్ పాయింట్, లులు గ్రూప్ మనందరికీ తెలుసు, భారీ పెట్టుబడులతో ముందుకు వస్తే ఆ గ్రూపు కోసం 13.83 ఏకర్స్ ఎక్విజేషన్ ఇవ్వాలి ల్యాండ్ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని జీవో నంబర్ 45 రిలీజ్ చేస్తే ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ పకా సత్యనారాయణ అన్న వ్యక్తి ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసి దాన్ని కూడా ఆపుదల చేసి ముందుకు వెళ్లకుండా సాగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక నా సెవెంత్ పాయింట్, మనందరికీ గుర్తుంది, జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా డిఎస్సి నిర్వహణ అనేది చేయలేదు. ఒక్క డిఎస్సి కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి లేదు. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సర కాలంలోనే మెగా డిఎస్సి పేరుతో సుమారుగా 16,347 ఉద్యోగ కల్పన కోసం ఒక జీవో తీసుకొస్తే దాన్ని ముందుకెళ్లకుండా జూన్ 3వ తారీఖు 2025లో హైకోర్టులో ఒక పిటిషన్ వేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. హైకోర్టు వాళ్ళు ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. అంతటితో ఆగకుండా జూన్ 12, 2025లో మళ్ళీ ఇంకొక పిటిషన్ని సుప్రీంకోర్టులో కూడా వేపించారు. అది కూడా డిస్మిస్ చేయబడింది. ఈ విధంగా చూసినప్పుడు మెగా డిఎస్సిని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అడ్డు తగిలే విధంగా 31 పిటిషన్స్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన నీచ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పక తప్పదు. ఇంకొక అంశం 8వ పాయింట్, ఈ మధ్య రీసెంట్గా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం వారు సుమారుగా 11,000 మంది వేకెన్సీస్ ఫిల్ఫిల్ చేయాలన్న ముందుకెళ్తూ ఉంటే అది కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ 36 పిటిషన్స్ దాని మీద కోర్టులో వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంకొక నా 9వ పాయింట్, ఈ మధ్యకాలంలో అతి ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు నిర్వహించినటువంటి విజయవాడ ఉత్సవ్ మనందరం చూసాం. భారీ ఎత్తున ఉత్సవ్ నిర్వహిస్తే సెప్టెంబర్ 2025లో దాంట్లో కూడా ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ అంటే దొంగ సంతకాలు పెట్టించి ఒక పిటిషన్ వేసి అది అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పట్లో. ఇక నా 10వ పాయింట్, మనందరికీ గుర్తుంది, అమరావతిలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత పునర్జీవనం ముందుకు తీసుకెళ్లి అమరావతి పోలవరం డెవలప్ చేసే ప్రయత్నాలు ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున అమరావతిలోకి వస్తూ ఉంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు అని అడ్డుకునే ప్రయత్నం చేసి అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వచ్చారో వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టేసి రావద్దు, అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు అని అడ్డుకునే ప్రయత్నం చేశారన్న విషయం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులు చాలా సందర్భాల్లో మనకు ఎగ్జాంపుల్స్తో సహా బయటికి పెట్టిన విషయం కూడా మనకు గుర్తుంది. ఇక నా 11వ పాయింట్, మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే అప్పట్లో కూడా దాన్ని ల్యాండ్ అక్విజిషన్ టైంలో ల్యాండ్ రైతుల నుంచి ఇవ్వనివ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా డిలే చేసి పిటిషన్స్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ విధంగా ఏ అంశంలో చూసినా రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ వస్తూ ఉంటే, పెట్టుబడులు వస్తూ ఉంటే పెట్టుబడులదారుల్ని బెదిరించడంతో పాటుగా పెట్టుబడులను అడ్డుకునే విధంగా మరి డెవలప్మెంట్ని అడ్డుకునే విధంగా పిటిషన్స్ వేసి డిలే చేసి ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఎగ్జాంపుల్స్తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. ఈ విధంగా చేస్తున్న సంఘటన ఈ మధ్యకాలంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ పేరుతో ప్రభుత్వం వారు ఒక పాలసీ రిలీజ్ చేసి ఈ మెడికల్ కాలేజెస్ని డెవలప్ చేయాలి అని ముందుకెళ్తూ ఉంటే జగన్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడిన మాటలు కూడా మనకు గుర్తున్నాయి. ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకుంటారో వాళ్ళని నేను వచ్చిన తర్వాత 2 నెలల్లో జైలుకి పంపిస్తా అన్నాడు.
అంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం కాదా ఇది? ఎవరిని జైల్లోకి పంపిస్తారు, ఎందుకు జైల్లో పంపిస్తారు? ఈ విధంగా ఇన్వెస్టర్స్ని అడ్డుకోవడం, అధికారులు ఫేవరబుల్గా చేయకపోతే వాళ్ళని బెదిరించడం, అభివృద్ధిని అడ్డుకోవటం, ఈ విధమైన హిడెన్ ఎజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. మీరే గమనించండి, జగన్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా మీ ముందు ఎక్స్పోజ్ చేశాను. ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్ర అభివృద్ధికి క్రియాశీలక బాధ్యత పోషించవలసినటువంటి జగన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడకుండా ఈ విధమైన అడ్డుకునే ప్రయత్నం చేయటం పార్టీకి మంచిది కాదు, ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.